హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా అమ్మ మా కోసం బీరకాయ పొట్టు పచ్చడి చేస్తుంది. పొట్టు పచ్చడి అనుకుంటున్నారా? ఇది మాత్రం చాలా చాలా బాగుంటుందండి. బాగుండడమే కాకుండా ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. బీరకాయలో చాలా పోషకాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. కానీ పొట్టులో కూడా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. పొట్టు ఫై పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకాన్ని నివారిస్తుందంట. ఈ పొట్టు తినడం వల్ల కూడా మన జీర్ణక్రియ మెరుగుపడుతుందంట. దీన్ని చట్నీ చేసుకొని తినడం వల్ల ఈ పొట్టు కూడా వేస్ట్ కాకుండా, బీరకాయ వేస్ట్ కాకుండా అన్నీ బావుంటాయి. ఈ బీరకాయ పొట్టుని ఇలా తొక్కు తీసిన తర్వాత వీటిని కడిగి నీట్‌గా ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా వీటిని ఫ్రై చేయాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వీటిని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా టేస్ట్ కోసం ఇందులో కొన్ని టొమాటోలు, కొంచెం నానబెట్టిన చింతపండు వేసి వీటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి. కాసేపు ఇలా వీటిని మగ్గనివ్వాలి. టమాటోలు మగ్గిన తర్వాత బీరకాయ పొట్టు పచ్చివాసన పోయే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో ఇలాంటి బీరకాయలు, సొరకాయలు తినడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే ఎక్కువ ఇలాంటివి ఎంచుకోవాలి కూరగాయలు సమ్మర్‌లో. బీరకాయ కూరతో పాటు ఈరోజు మా అమ్మ బీరకాయ పచ్చడి, పొట్టు పచ్చడి కూడా చేస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, పల్లీలు, కొన్ని ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి, ఎల్లిపాయలు వేసి, ఉప్పు వేసి వాటిని మిక్సీ పట్టింది. ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు ఈ మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బీరకాయ పొట్టు, టమాటోస్ ఇవన్నీ కలిపి మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసింది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పొట్టు అని ఎప్పుడు దాన్ని పడేయకుండా ఇలా అప్పుడప్పుడు చట్నీ కూడా చేసుకోండి. పచ్చడి మిక్సీ పట్టడం అయిపోయాక ఇందులోకి పోపు తయారు చేసింది అమ్మ. ఈ పోపు మా అమ్మ చాలా బాగా పెడుతుంది. ఎవరైనా సింపుల్‌గా పెడతారు. కొంచెం కొంచెం వేస్తారు. కానీ మా అమ్మ ఏ పోపు పెట్టినా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోకి శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ఎక్కువేస్తుంది. ఎండుమిర్చి మేము ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం పోపులో. అవి ఎందుకో నచ్చుతాయి బాగా పచ్చళ్ళల్లో. వెల్లుల్లి, కరివేపాకు కూడా అంతే. ఇంత చక్కగా పోపు పెడితేనే మనకు తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. మాకైతే పోపు అంటే చాలా చాలా ఇష్టం. ఇలా పోపు పెట్టేసుకొని పచ్చళ్ళలోకి చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుంది కదా. ఇలా చట్నీలో ఈ పోపు వేసుకున్నాము. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్‌గా కనిపిస్తుందో. నాకైతే పోపు అంటే చాలా చాలా ఇష్టం. ఈ పచ్చళ్ళలోకి ఇలా పోపు వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మనం ఈ రోటి పచ్చడి చేసినప్పుడు పైన కొత్తిమీర చల్లుకుంటే కూడా టేస్ట్ బావుంటుందంట. నేనైతే ఎప్పుడు చల్లలేదు. అమ్మ చల్లింది ఇలా. కాకపోతే టేస్ట్ నచ్చింది అది. కొత్తిమీర టేస్ట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఉందండి పచ్చడి లాస్ట్‌లో చూడండి ఎంత బావుందో. టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ బావుంది. దీంట్లోకి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మేము తినేసాం. అంతే అండి. ఎంతో టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.